బైబిల్ నుంచి వచ్చిన ఇందులో ఏముందనే పుస్తకం నుంచి బైబిల్‌లోని యెహోవా ఘోష గురించి భాగం 25లో మీకు వివరిస్తున్నా. బైబిల్‌లో యెహెజ్కేలు 23. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కలరు. వారిరువురు యెహోవానైన నేను పెళ్ళాడిన నా భార్యలు. పెద్దదాని పేరు ఒహొలా, ఆమెయే సామర్య. రెండవ దాని పేరు ఒహొలీబా, ఆమెయే జెరూసలేం. వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారిణులు అయిరి. అక్కడ పురుషులు యెహోవానైన నా భార్యల చనుమొనలను నలిపిరి. వారి ఏలప్రాయపు కుచములను పిసికిరి. వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగారు. యెహోవానైన నా భార్య ఒహొలా వేశ్యగా వర్తించెను. ఆమె తన పొరుగువారైన అశ్షూర్యనులను కామించెను. వీరందరూ ధనవంతులు, మంచి ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన వారు. నా పెద్ద భార్య అయిన ఒహొలా వీరందరికిని వేశ్య అయ్యెను. కామోద్రేకంతో అశ్షూర్యనులందరితోనూ మదమెక్కి రమించెను. ఈమె నన్ను యెహోవా పెళ్ళాడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. యెహోవానైన నన్ను పెళ్ళాడిన తరువాత అయినను తన వేశ్యావృత్తి మానదయ్యెను. ఈమె చెల్లెలు నా రెండవ భార్య అయిన ఒహొలీబాకు ఈ సంగతులన్నీ తెలిసిన దీనకామోద్రేకము, వేశ్యావర్తనము అక్కను మించి ఉండెను. ఈమెకు కూడా అశ్షూర్యను పురుషులంటే చాలా మోహం. వారందరితో ఆమె రమించినది, చనుమొనలు గిల్లించుకొని కుచములను పిసికించుకొనెను. బాబిలోనియనులను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారిని రమించెను. ఈమె బహిరంగంగా బట్టలు ఊడదీసి తన నగ్నత్వాన్ని ప్రదర్శించింది. ఈ మతావలంబికులైన పశ్చిమ దేశాలలో ఆడవారు బహిరంగంగా నగ్నంగా సముద్ర తీరాలలో తిరుగుతూ కామకేలి కార్యక్రమములలో పిల్లల ముందటే పాల్గొంటారు. యెహోవానైన నా భార్యలగు ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఎదురు డబ్బులిచ్చి పురుషులతో రమించేవారు. ప్రతి చెట్టు పుట్ట రాయి మాటున వీరు వ్యభిచరించేవారు. యెహోవానైన నా భార్యలైన వీరి వేశ్యావృత్తికి, విచ్చలవిడి రంకుతనానికి నేను మిక్కిలి కోపగించితిని. ఎవరు? నేను ఇప్పుడు ఇందులో ఏముంది అనే బైబిల్ నుంచి వచ్చిన పుస్తకంలో మీకు భాగం 25లో బైబిల్లో యెహోవా ఘోష గురించి నేను మీకు వివరించిన. బైబిల్లో యెహోవా ఘోష, బైబిల్లో యెహెజ్కేలు 23లో మీకు బైబిల్లో యెహోవా ఘోష ఉంటుంది. బైబిల్లో యెహోవా ఘోష ఇది. అంటే బైబిల్లో వచ్చేసి యెహోవా ఇద్దరి భార్యలైనటువంటి ఒహొలా, ఒహొలీబా ఇద్దరు అక్కడ వేశ్యతనము అంటే వేశ్యలుగా మారిపోయినరు. ఎక్కడ? ఐగుప్తు దేశస్థులతో అశ్షూర్యనులను. మరియు ఇద్దరు అక్కాచెల్లెలు ఇద్దరు ఒహొలా, ఒహొలీబా. అది ఈరోజు మీకు నేను వివరించిన ఇందులో ఏముంది, బైబిల్ నుంచి వచ్చిన ఇందులో ఏముందని పుస్తకంలోని బైబిల్లోని యెహోవా ఘోష నేను వివరించింది. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఈ వీడియోని చాలామందికి తెలియడానికి షేర్ చేయండి. మరియు చాలామందికి రీచ్ కావడానికి లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తవి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు బైబిల్లో యెహోవా ఘోష భాగం 25, బైబిల్లోని యెహెజ్కేలు 23లో ఉండేది మీకు వివరించిన. భాగం 25 బైబిల్లో ఇందులో ఏముంది, బైబిల్ నుంచి వచ్చిన ఇందులో ఏముంది అనే పుస్తకం నుంచి భాగం 25 సమాప్తము. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.